నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్లో స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. దీంతో స్టార్స్ నుంచి ఏడాదికి ఒక సినిమా రావడం గగనమైపోయింది. ఒక ప్రాజెక్ట్ షూట్ పూర్తయిన తర్వాతనే మరో ప్రాజెక్ట్ని మొదలు పెడుతున్నారు. కానీ అందరికంటే ముందుగా పాన్ ఇండియా స్టార్గా అవతరించిన ప్రభాస్ మాత్రం చేతి నిండా సినిమాలతో ఒకేసారి కనీసం 2 సినిమాల షూటింగ్లలో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి అంటే ఫ్యాన్స్ కూడా టక్కున చెప్పలేరు. అయితే ప్రభాస్ నుంచి నెక్స్ట్ వచ్చే మూవీ ఏంటంటే మాత్రం అందరూ కాన్ఫిడెంట్గా చెప్పే సమాధానం ది రాజా సాబ్ అని. కానీ ఇప్పుడు ఈ విషయంలోనూ సస్పెన్స్ నెలకొంది. రాజాసాబ్ కంటే ముందు ప్రభాస్ నుంచి మరో సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్టులున్నాయి. వీటిలో మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్, హను రాఘోపతి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ 2 సినిమాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజాసాబ్ మొదట పట్టాలెక్కనుంది. నిజానికి ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 10కి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి కూడా రావట్లేదు. కొత్త రిలీజ్ డేట్పై ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలో అసలు రాజాసాబ్ మూవీ ఈ ఏడాది విడుదల కాకపోవచ్చనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజాసాబ్ ప్రభాస్ ఎంతో ఇష్టంతో చేస్తున్న చిత్రమట. ఈ సినిమాపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అవుట్పుట్ చెక్ చేసుకుంటున్నాడట. కొన్ని సీన్లు రీషూట్ చేయాలని స్వయంగా ప్రభాస్ సూచించాడని వినికిడి. దీంతో షూటింగ్కి మరింత సమయం పట్టనుంది. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్కి కూడా ఎక్కువ సమయం కావాల్సి ఉంది. షూట్, విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో హడావిడి చేయకుండా కాస్త ఆలస్యమైన మంచి అవుట్పుట్తో రావాలని ప్రభాస్ భావిస్తున్నాడట. రాజాసాబ్తో పోలిస్తే ఫౌజీకి పెద్దగా విఎఫ్ఎక్స్ పని లేదు కాబట్టి ముందుగా వీలైనంత త్వరగా ఫౌజీ షూట్ని పూర్తి చేసి ఆ తర్వాత రాజాసాబ్కి తగినంత ఎక్కువ సమయం కేటాయించాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడట. ఇదే జరిగితే ఫౌజీ ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉండగా రాజాసాబ్ వచ్చే ఏడాది పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.